ఈరోజు మా నాన్నగారి జన్మదినం 101 జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పలు సంచలనాలకి స్ఫూర్తి. అటు చిత్రరంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు. సినీ రంగంలో ఆయన వేయని వేషం లేదు, పోషించని పాత్ర లేదు. వృద్ధుడుగాను, హీరోగాను, ప్రతి నాయకుడుగాను ఆయన వేసిన పాత్రలు జనాలు ఆమోదించారు. అలాగే రాజకీయ జీవితంలో ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న దీనితో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంచలనం సృష్టించారు. అది ఈ భారతీయ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గది. అది ఎవరు మరి చాలామంది దాన్ని తిరగరాయాలని చూశారు, ఎవరి వల్ల కాలేదు. సో ఆయన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేదవారికి కిలో 2 రూపాయల బియ్యం, అలాగే మండలాలు, అంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ జనాలు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలాలు తీసుకొచ్చారు. మరియు ఇక్కడ ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, వారికి విశ్వవిద్యాలయం స్థాపించారు. ఈ మార్పులన్నిటికీ ఆయనే స్ఫూర్తి. మిగతా రాజకీయ పార్టీలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను మనం ముందుకు నడిపించి ఆయన దీనికి ఒక పరమార్థం కల్పిద్దాం. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.